Hello guys, welcome back to my YouTube channel. In today's video, we are discussing about FCFS scheduling algorithm. Let's get into the video. So firstly, what is CPU scheduling? It is the process of deciding which process should use the CPU next. So CPU next ఏ ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేయాలి దాన్ని డిసైడ్ చేయడానికి యూజ్ అయ్యే ఆల్గరిథమ్స్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ బేస్డ్ ఆన్ దీస్ CPU డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయాలని. సో ఇవైతే మెయిన్గా అయితే 4 టైప్స్. అవి FCFS, ప్రయారిటీ, SHA అండ్ రౌండ్ రాబిన్. సో ఈరోజు వీడియోలో FCFS గురించి డిస్కస్ చేసుకుందాం. సో FCFS ఈజ్ ఏ నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అల్గోరిథం. నాన్ ప్రియంప్టివ్ అంటే ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ పూర్తి అయ్యే వరకు CPU వేరే ప్రాసెస్ని అయితే అలో చేయదు. అంటే ఇంటరప్ట్స్ ఏమి ఉండవు. అంటే ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎంటర్ అవుతుంది. సో FCFS ఈజ్ ఏ నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అల్గోరిథం. అండ్ FCFS స్టాండ్స్ ఫర్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అంటే ఏది ఫస్ట్ వస్తుందో, ఏ ప్రాసెస్ అయితే ఫస్ట్ వస్తుందో దాన్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలని చూద్దాము. క్వశ్చన్స్ అయితే 3 వేస్లో వస్తాయి, 3 పర్స్పెక్టివ్స్. మీరు ఫస్ట్ వింటే సెకండ్ థర్డ్ కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి కరెక్ట్గా వినండి. సో ఫస్ట్ విత్ అరైవల్ టైం. సో క్వశ్చన్ అయితే ఇలా ఉంటుంది. ప్రాసెస్లో వాడు లిస్ట్ చేస్తాడు P1, P2, P3, P4 అండ్ అరైవల్ టైం ఇస్తాడు అండ్ బర్స్ట్ టైం, అలా 3 అయితే ఇస్తాడు. ఇన్ కేసు వాడు అరైవల్ టైం ఇస్తే మనం ఇలా చేయాలి. ఖచ్చితంగా ప్రాసెస్ ఇస్తాడు, బర్స్ట్ టైం కూడా ఇస్తాడు. అరైవల్ ఒకసారి ఇస్తాడు, ఒకసారి ఇవ్వడు. సో ఒకవేళ ఇస్తే అలా ఏం చేయాలి మనం? సో ప్రాసెస్ అంటే లిస్ట్ ఆఫ్ ప్రాసెస్లు, ఏ ప్రాసెస్లు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అరైవల్ టైం అంటే అవి ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఏ టైంకి ఎంటర్ అయ్యేవి. లైక్ ఇక్కడ మీ నెంబర్స్ మీరు సెకండ్స్ అనుకోండి లేదా మినిట్స్ అనుకోండి, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ బర్స్ట్ టైం అంటే ఆ ప్రాసెస్ ఎంతసేపు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఈ 2 ఇస్తాడు. ఈ 2 ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్రతి షెడ్యూలింగ్ అల్గోరిథంకి మనం ఒక చార్ట్ గీసుకోవాలి. ఆ చార్ట్ పేరు గ్యాంట్ చార్ట్. నాట్ ఫర్ ఓన్లీ FCFS, ప్రతి షెడ్యూలింగ్ అల్గోరిథంకి మనం గీసుకోవాలి. సో ఈ గ్యాంట్ చార్ట్లో మనం ఏ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అండ్ ఏది నెక్స్ట్, అలా మనం లైన్గా రాసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అరైవల్ టైం ఏది ఉందో చూడండి. ఫస్ట్ అరైవల్ టైం ఏది తక్కువగా ఉంది అన్నిటికన్నా, ఏది తక్కువగా వచ్చింది ఫస్ట్ 0 అంటే P1 ఫస్ట్ వచ్చింది. సో మనం గ్యాంట్ చార్ట్లో ఫస్ట్ P1 పెట్టాలి. P1 ఎంటర్ అయింది, ఎప్పుడు 0కి ఎంటర్ అయింది. ఎంతసేపు ఎగ్జిక్యూట్ అయింది అది 4. బర్స్ట్ టైం ఇచ్చాడు కదా 4. సో 0కి స్టార్ట్ అయ్యి 4, మీరు లైక్ సెకండ్స్ అనుకోండి. సపోజ్ 0 సెకండ్ స్టార్ట్ అయింది, మధ్యలో 4 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయింది, 4th సెకండ్కి ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వచ్చింది, అలా అనుకోండి పని. అండ్ నెక్స్ట్ ఏదైనా తక్కువ అరైవల్ టైం దేని తక్కువ ఉంది 0 తర్వాత 2 P3. సో నెక్స్ట్ P3 ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ P3 బర్స్ట్ టైం ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. అంటే 2 సెకండ్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను సెకండ్స్ అని అనుకుంటున్నాను. సో 2 సెకండ్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి. సో P1 4 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత P3 వెళ్ళింది, P3 2 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయింది, మొత్తం ఎంత 6. సో 6th సెకండ్కి P3 బయటకు వస్తుంది. అండ్ నెక్స్ట్ అరైవల్ టైం దేని తక్కువ ఉంది 5 అంటే P2. అండ్ P2 యొక్క బర్స్ట్ టైం 3. సో 6 + 3 కింద 6 ఉంది కదా, P3 6 కదా బయటకు వచ్చింది. సో 6 + బర్స్ట్ టైం 3 9. అండ్ నెక్స్ట్ P4 యొక్క బర్స్ట్ టైం కూడా 4. సో 9 + 4 13 సరిపోయింది కదా. సో ఇప్పుడు మనకి ప్రతి ఒక్క ప్రాసెస్కి కంప్లీషన్ టైం అయితే వస్తుంది. సో ఈ కంప్లీషన్ టైం టేబుల్ అయితే ఫిల్ చేసుకోవాలి. P1 4కి కంప్లీట్ అయింది, అండ్ P2 9కి కంప్లీట్ అయింది, P3 6కి కంప్లీట్ అయింది, P4 13 కంప్లీట్ అయింది. మీరు అండ్ టేబుల్లో ఈ P1, P2, P3, P4 ఈ ఆర్డర్ అయితే మీరు ఎక్కడ చూడొద్దు, ఎందుకంటే అది కాదు ఆర్డర్. గ్యాంట్ చార్ట్లో వచ్చిన ఆర్డరే ఇప్పుడు మనం ఈ ఆర్డర్లో చూసుకోవాలి. సో గ్యాంట్ చార్ట్లో ఏ ఆర్డర్ వచ్చింది? P1, P3, P2, P4. సో అందుకనే కంప్లీషన్ టేబుల్ కూడా నేను అలాగే వేసాను. ఫస్ట్ 4 అండ్ నెక్స్ట్ 9 మళ్ళీ 6 13. సో మీరైతే ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైం కనిపెట్టాలంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం చేయాలి. సో ఫస్ట్ 4 - 0 4 అండ్ 9 - 5 4, 6 - 2 4 అండ్ 13 - 6 7. సో టర్న్ అరౌండ్ టైం అయితే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం అయితే చేయాలి ఆ ఫార్ములా. అండ్ నెక్స్ట్ వెయిటింగ్ టైం ఈక్వల్ టు టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం. సో ఇది విత్ అరైవల్ టైం ఇస్తే మనం అయితే ఇలా అయితే క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వితౌట్ అరైవల్ టైం ఎలాగిస్తాడంటే ప్రాసెస్ ఇస్తాడు, బర్స్ట్ టైం ఇస్తాడు, కానీ అరైవల్ టైం అయితే ఇవ్వడు. సో అరైవల్ టైం మనం ఎప్పుడైతే ఇవ్వలేదో వాడిచ్చిన ఆర్డరే అరైవల్ టైంగా మనం తీసుకోవాలి. అంటే P1 ఇక్కడ ఫస్ట్ వచ్చింది, అండ్ నెక్స్ట్ P2 అండ్ నెక్స్ట్ P3 అండ్ నెక్స్ట్ P4, ఎందుకంటే వాడు ఇవ్వలేదు అరైవల్ టైం. సో ఇవ్వకపోతే ఇనిషియల్గా వాడు ఆర్డర్లో ఇచ్చినట్టే. అండ్ రిమైనింగ్ మొత్తం సేమ్ ప్రాసెస్ మళ్ళీ గ్యాంట్ చార్ట్ గీసుకోవాలి. అండ్ ఈసారి అయితే P1, P2, P3, P4 లైన్కి వచ్చేస్తే నెక్స్ట్ సేమ్ కంప్లీషన్ టైము, టర్న్ అరౌండ్ టైము, వెయిటింగ్ టైం ఫార్ములాస్ యూస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇదైతే కన్ఫ్యూజ్ అవుతుంది చాలామంది. ఎప్పుడైతే 2 ప్రాసెస్ 2 ఆర్ మోర్ సేమ్ అరైవల్ టైం ఇస్తే ఏం చేయాలి చూడండి. ఇక్కడ
చూడండి ఇక్కడ P1కి P3కి సేమ్ 1 ఇచ్చాడు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం అలాంటప్పుడు ఆ టేబుల్‌లో ఆ రెండిట్లోని ఏది ఫస్ట్ వచ్చిందో అది మనం ఫస్ట్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏది ఫస్ట్ వచ్చింది P1 P3 P1 కదా. సో ఫస్ట్ P1 అండ్ నెక్స్ట్ అయితే మనం P3 తీసుకోవాలి. ఎందుకంటే 1 ఎందుకంటే ఆ రెండు ఫస్ట్ వచ్చి ఉన్నాయి కదా. ఆ రెండిట్లోని ఏది ముందు తీసుకోవాలంటే టేబుల్‌లో ఏది ఫస్ట్ వచ్చిందో అది. సో ఫస్ట్ P1 నెక్స్ట్ P3 దాని తర్వాత ఏది తక్కువ ఉంది P2 దాని తర్వాత P4 అండ్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ మళ్ళీ కంప్లీషన్ టైమ్ ఫిల్ చేసుకొని నెక్స్ట్ టర్నర్ అంటే వెయిటింగ్ టైం అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ 3 పర్స్పెక్టివ్ వేస్లో ఏదైనా అడగొచ్చు వాడు. సో సక్సెస్ఫుల్లీ మనం FCFS అయితే నేర్చుకున్నాం. ఓకే గైస్, ఇవాళ వీడియో అంతే. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ షెడ్యూలింగ్ అల్గోరిథంతో కలుద్దాం. సీ యూ దేర్, బాయ్.